ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్, ఏంటి వాత నువ్వు పెట్టవా? అయితే ఇలా ఇవ్వు. వైకుంఠం ఏమైంది సార్? అలా అరుస్తున్నాడేంటి? అదేం లేదు జాను, పనిష్మెంట్ ఫర్ క్రైమ్ అని. ఏ అయ్యో, వైకుంఠానికి మూతి మీద ఆ వాత ఏంటి? అది పొరపాటున గరిటెని ముద్దు పెట్టుకున్నాళ్లే. గరిటని ముద్దు పెట్టుకున్నాడా? పద మనం వెళ్దాం రా. అయ్యో, మా కుటుంబం చల్లగా ఉండాలి, ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా చూడు తల్లి. అత్తయ్య, అత్తయ్య, అమ్మా కీర్తి, వచ్చేసావా? ఎప్పుడో వస్తావనుకున్నానమ్మా, ఇప్పుడొస్తావనుకోలేదు. బిడ్డ ఆరోగ్యంగా ఉంది కదా? ఏమండి, వాణి, ఓసారి ఇలా రండి. కీర్తి, కీర్తి, ఇది కళ నిజమా? నిజమే. లక్ష్మి, కోడలొచ్చింది, హారతిచ్చి లోపలికి ఆహ్వానించు. ఒక్క హారతేంటి మావయ్య? కడుపుతో ఉన్న కోడలు ఇంటికొచ్చిన తర్వాత అచ్చట ముచ్చట అన్నీ తీర్చేద్దాం. ఏమండి, హరీష్ని పిలవండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీరొచ్చిన ప్రతిసారి నేను మూర్ఖంగా ప్రవర్తించాను, మిమ్మల్ని అవమానించాను. నన్ను క్షమించండి మావయ్య. అయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వొట్టి మనిషి కూడా కాదు, ఇలా చేయకూడదమ్మా. అమ్మా, నువ్వు మారి మమ్మల్ని అర్థం చేసుకున్నావు, మాకదే మహాసంతోషమమ్మా. క్యాలెండర్లో రోజులు మారడం కన్నా మన పక్కనుండే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నప్పుడే కదమ్మా దానికి విలువ. కుటుంబం అన్నాక కలహాలు సహజం. నువ్వు త్వరగా అర్థం చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఇక ఈ రోజు నుంచి మన ఇంట్లో ప్రతిరోజు పండగే. ఇంకా ఆలోచించే టైం లేదొదినా. నీకింకా మా అన్నయ్య కావాలనుకుంటే, నిజంగా ఈ బిడ్డకి తల్లిగా నువ్వు బతకాలనుకుంటే, నీ కుటుంబం నీకు ఉండాలి అనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకరిని చూస్తే త్వరగా నేర్చుకుంటాం,
చూసే నేర్చుకున్నాను. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, భర్త పక్కన ఉంటే గౌరవం ఏంటి, భర్తతో కలిసి నడిస్తే ఆ ఆనందం ఏంటో, అందరినీ సంతోష పెట్టడానికి మనం ఎంత ఒదిగి ఉండాలనే విషయాలన్నీ నేను తులసిని చూసి నేర్చుకున్నాను. నిజంగా అలాంటి వదిన మా పుట్టింట్లో ఉండడం నా అదృష్టం. చెప్పడం తన గొప్పైతే అది విని అర్థం చేసుకున్న నువ్వు ఇంకా గొప్పదానివి కదమ్మా. నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టే ఈరోజు ఈ సంతోషం మనింటికి నడుచుకుంటూ వచ్చింది. అమ్మా, ఇంతకీ మా తులసి ఎలా ఉందమ్మా? మీ ఇంట్లో వాళ్ళందరూ తనతో బాగానే ఉంటున్నారా? ఏం కాదులే మావయ్య, ఇవాళ కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటారు. తన మనసు అలాంటిది. తనెప్పుడు తన గురించి కాకుండా ఎదుటి వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి. ఈ రోజు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు కోపంగా ఉన్నా ఏదో ఒక రోజు అందరినీ తన వైపుకి తిప్పుకునే గొప్ప మనసు తులసికుంది. ఏమోనమ్మా, ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే తులసికి మంచి రోజులు వస్తాయో లేవో అది మేము కల్లారా చూడగలుగుతామో లేదో. రే ఆవిడొచ్చింది. ఎవరు? అదేరా నీ పెళ్ళంరా. నిన్న స్వీట్లు అవి మిగులుంటే తను కూడా పెట్టేసేయ్. రమ్మంటున్నారు, రారా బాబు. మళ్ళీ నేనేదో అన్నానని మొహం మార్చేసుకుంటారు అందరు అక్కడ. రారా దా. మరిది గారు, మీ శ్రీమతి గారు వచ్చారు చూడండి. ఆట పట్టిస్తున్నాను అనుకోకుండా బ్యాగ్ పట్టుకుని మీ ఆవిడ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళండి మరిది గారు. ఆ